ఈరోజు మనం ఒక సరికొత్త విషయం మాట్లాడదాం. ఎక్కువ మంది సమాచారం అందుబాటులో వచ్చేది కాకుండా కొత్త విషయం. అదేంటంటే కొలాయిడల్ సిల్వర్. కొలాయిడల్ సిల్వర్ అంటే ఇది ఒక మినరల్. మామూలుగా శరీరంలో మనకు తెలుసు కదా, ఐరన్, జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అట్లనే సిల్వర్ గోల్డ్ కూడా శరీరానికి చాలా అవసరం. సో దీని గురించి ఎక్కువ మంది మాట్లాడరు. కొలాయిడల్ సిల్వర్ అనేది యాక్చువల్గా 100 సంవత్సరాల క్రితం ఈ యాంటీబయాటిక్స్ రాకముందు చాలా విస్తృతంగా పరిశోధనలో ఉంది. చాలా అద్భుతమైన ఫలితాలను చవిచూసింది. ఇది బేసికల్గా ఎందుకు పనికి వస్తుందంటే ఇది ఒక న్యాచురల్ ఫామ్లో ఉండే ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ అంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, అట్లనే ఏదైనా సరే ఎనీ ప్యాథోజన్ అయినా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శరీరం మీద అటాక్ చేసే దేన్నైనా సరే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్లు కలిగించకుండా దానికి రెసిస్టెన్స్ పవర్ కూడా తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా కిల్ చేసేస్తుంది. సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇదేంటి సిల్వర్. సో ఇది ఎక్కువగా మనకు చెప్పాలంటే ఒక రకంగా శరీరానికి చాలా తక్కువ అందుతుంది. కొద్ది గొప్ప అరటి అలానే పాలలో ఇలాంటి వాటిలో కొంచెం ఉంటుంది. అంటే అది మనిషి శరీరానికి సరిపోయేది కాదు. ఎందుకని ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో సిల్వర్ ఎందుకు అందట్లేదంటే ఇప్పుడు మనకు దొరికే ఆహార పంటలన్నీ కూడా భూమిలో ఉండే సారం అయిపోవటం చేత ఫెర్టిలైజర్ బేస్ మీద నడుపుతున్నారు. ఫెర్టిలైజర్లో మీరు ఏది ఇస్తే అది మాత్రమే మీకు ఆ వచ్చిన పంటలో వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సిల్వర్ లాంటివన్నీ అవకాశం లేదో ఆటోమేటిక్గా కంప్లీట్ సిల్వర్ అనేదానికి దూరం అయింది. దీని వలన మనం తొందరగా రోగాలకి గురి కావాల్సి వస్తుంది. ప్లస్ రోగాలు వచ్చినప్పుడు మనం ఇప్పుడు వాడుతున్న మందుల వ్యవస్థ కానీ సక్రమంగా పనిచేయట్లేదని వాస్తవం. దీనికి కారణం ఏంటంటే యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ ఇనీషియల్గా మీకు ఆ ప్యాథోజన్స్ని చంపేస్తాయి. అంటే మన శరీరం మీద అటాక్ చేసే రోగకారక క్రిములు వాట్ ఎవర్ యూ కాల్ వాటి మీద అటాక్ చేసి చంపేస్తాయి. కానీ కొంతకాలం ఏం జరుగుతుంది, అది వాటి రెసిస్టెన్స్ తెచ్చుకుంటాయి. ఈ ప్రాసెస్లో ఏంటంటే యాంటీబయాటిక్స్తో వచ్చిన ఇంకొక దరిద్రం ఏంటంటే అన్ని బ్యాక్టీరియాలు చంపేస్తుంది. అంటే కడుపులో మనం జీర్ణం చేసుకోవడానికి అవసరమైన ఆ మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. ఇది అది లేదు, బ్యాక్టీరియా దొరికితే చంపేస్తుంది. గుడ్ లేదు, బ్యాడ్ లేదు, సెలక్షన్ అనేది లేదు. అంటే శరీరం మీద దాడి చేసే ప్యాథోజన్స్ లేకపోతే ఇంకోటి అనేది లేదు. ప్లస్ అది ప్రభావం కూడా కాదు, దానికి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఎక్కువ. కాకపోతే ఏం జరిగిందంటే దాన్ని విపరీతంగా ఎందుకు వాడారంటే దాన్ని పేటెంట్ చేస్తారు కాబట్టి చాలా కాలం పాటు విపరీతమైన మనీ వస్తుంది దాంట్లో. సో ఎంత ప్రైస్ పెట్టినా కొంటారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళారు. నిజానికి ఈ సిల్వర్ అనేది అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది. అంటే మనం చెప్పే సిల్వరే, సోకాల్డ్ సిల్వరే, బట్ ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. మనం మామూలుగా జ్యువెలరీకి వాడే సిల్వర్ అంటే సమ్ 85-86% సిల్వర్ ఉంటుంది. సిల్వర్తో పాటుగా కాపర్ కానీ ఇతరత్ర మెటల్స్ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది నేను చెప్పేది ఆహారంలో ఒక అద్భుతమైన యాంటీబయాటిక్గా, యాంటీవైరల్గా దీనిగా వాడే ఒక అద్భుతమైన మెడిసిన్. అంటే ఆ సిల్వరు 99.99% ప్యూరిటీ ఉండే ఒరిజినల్ సిల్వర్ రాడ్ నుంచి తీయాలి. అలానే దీన్ని తయారు చేసే విధం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి వాడాల్సింది ముఖ్యంగా సిల్వర్ ప్యూరిటీ ఎంత ఉంటుందో చెప్పే కదా, జ్యువెలరీకి వాడేది 86 అంత ఉంటే దీనికి వాడేది 99.99 ప్యూరిటీ ఉండే సిల్వర్ రాడ్స్ వాడాలి. రెండోది ఈ సిల్వర్ రాడ్స్ కంటే ముఖ్యమైన దీన్ని తయారు చేయడానికి ప్రాసెస్లో వాటర్ను ఉపయోగిస్తాం. ఈ వాటర్ అనేది అద్భుతమైన క్వాలిటీ ఉండాలి. అంటే మామూలుగా అయితే 3 ppm లోపు ఉండేదైతే దాని పనికి వస్తుంది. కానీ మనం ట్యాప్ వాటర్ కనుక చూసుకుంటే 30 నుంచి దాదాపు 150 ppm దాకా దాంట్లో మనకి మినరల్స్ ఉంటాయి. అంటే వేరే మినరల్స్ ఉండకూడదు దాంట్లో. చివరికి రెయిన్ వాటర్లో కూడా 10 ppm లీస్ట్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డిస్టిల్ వాటర్ పనికిరాదు, అది కూడా పనికిరాదు దాని తయారీలో. అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ వాడాలి. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే 99.999 అట్లా 5 సార్లు 9లు 7 99.99997% ప్యూరిటీ ఉండాలి వాటర్లో. అంటే అంత స్థాయి ప్యూరిటీ ఉండాలి. అంటే ppm అంత లో స్థాయిలో ఉండాలి. దానికోసం స్పెషల్ ప్రాసెస్ చేసి తయారు చేస్తే అది ఎంత ఉంటాయంటే యాక్చువల్ చెప్పాలంటే సిల్వర్ కదా, అది ఏమన్నా శరీరంలోకి ఆహారంలోకి తీసుకోవాలి మనం. అంటే స్వాలోయింగ్ కానీ రకరకాల ఇంట్రావెనస్లు చాలా పద్ధతులు ఉన్నాయి. ఫేమస్ పద్ధతి ఏంటంటే మనం నానో సిల్వర్ ఉదాహరణకి ఇక్కడ ఉంది. ఇది నేను నా డైట్ ప్రోటోకాల్లో నేను సప్లిమెంటేషన్లో క్రానిక్ డిసీజ్ తగ్గించడంలో భాగంగా ఇది వాడతా కాబట్టి అద్భుత రిజల్ట్స్ వస్తున్నాను. క్యాన్సర్స్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ని వెంటనే మీరు చూస్తూ ఉంటారు. చాలా గ్యాంగ్రీన్లో నెలలో తగ్గటం, సొరాసిస్లన్నీ నెలలో మాయమైపోవటం, ఇలా అనేక మిరకల్స్ జరుగుతున్నాయి. ఈ మిరకల్స్ వాటిల్లో కూడా ప్రధాన పాత్ర పోషించింది
నానోసిల్. బహుశా ఇండియాలో అంత ప్రాచుర్యం లేదు దీనికి. ఒక రీసెర్చ్లో ఎక్కువగా ఉంటుంది నానో సిల్వర్. ఇది పీపీఎమ్స్లో చేస్తారు. నార్మల్గా ఎవ్రీడే 10 పీపీఎం అనేది మనకి ఏ రోగాలు రాకుండా వచ్చిన రోగాలు పోవటంలో ఈవెన్ క్యాన్సర్తో సహా ఫైట్ చేయటం, అట్లనే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎదుర్కొంటూ ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా ఒక 10 ml చొప్పున తీసుకుని నానోసిల్ ఇలా తీసుకుంటాం. అంటే నేను ఇక్కడ చూపించడం లేదు, 10 ml అనుకోండి. ఇలా తీసుకుని చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒక బూడిద కలిపిన నీళ్ళలాగా ఉంటుంది. స్వచ్ఛమైన ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డిస్టిల్ వాటరు, నానోసిల్ పార్టికల్స్. అందులో సిల్వర్ పార్టికల్స్ అంటే మీకు కంటికి కనిపిస్తాయి అనుకుంటారా? కనిపించవు. అంటే ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణం 8 మైక్రాన్లు ఉందనుకోండి సైజు. ఒక ఎర్ర రక్త కణం అంటే ఎంత కంటికి కనిపించినంత ఇది, అది 8 మైక్రాన్ల సైజు ఉంటే ఇందులో కలిసిన సిల్వర్ పార్టికల్స్ సైజు ఎంత ఉంటుందంటే 0.01 నుంచి 0.001 మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది పుచ్చుకున్నంటే ఇందులో కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ సిల్వర్ పార్టికల్స్ దాంట్లో ఉంటాయి, మన కంటికి కనిపించవు. ఒకప్పుడు 1900లో తయారు చేసిన పార్టికల్స్ ఉన్న వాటిల్లో అప్పుడు కొంచెం పెద్ద సైజు ఉండేది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో చాలా చిన్న సైజులు వస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంట్లో ఒక నేను 10 ml 10 ppm అనాలి, ఇక్కడ ఎంఎల్ కాదు 10 ppm సరిపడా నేను తీసుకుంటున్నాను. రోజులో 2 సార్లు తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత అంగిట్లో ఇక్కడ అట్టిపెట్టి 2 నిమిషాలు మరి అట్లా అట్టిపెట్టి వదిలేయాలి. తర్వాత దాన్ని పుక్కులు ఇచ్చేసి మింగేయాలి. సో ఈ ప్రాసెస్లో మనకి ఎక్కువ సూక్ష్మక్రిములు వెళ్ళేది కూడా పంటి దగ్గర నుంచి వెళ్తాయి కాబట్టి దెబ్బకి కిల్ చేసి పారేస్తుంది వెంటనే. అంత పవర్ఫుల్గా ఉంటుంది నానోసిల్ అనే సిల్వర్ అనే మెటీరియల్ కారణంగా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మీకు ఒక ఎక్స్పెరిమెంట్ నెబ్రాస్కాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక స్విమ్మింగ్ పూల్లో డ్రైనేజ్ వాటర్ని కలిపారు. కలిపిన తర్వాత ఈ సిల్వర్ ఉండే వీటిని పార్టికల్స్ ఉండే పైపు ద్వారా దాన్ని బయటకు వదిలితే 3 గంటల్లో బ్యాక్టీరియా మొత్తం జీరో అయిపోయింది. జస్ట్ 3 hours, మ్యాటర్ ఆఫ్ 3 hours అందులో ఉండే ఈకోలి ఒక రకంగా చెప్పాలంటే 10 mlకి గాను 7000 ఉండే ఈకోలి బ్యాక్టీరియా మొత్తం కిల్ టోటల్గా. అంటే 10 mlకే 7000 ఉండే ఈకోలిని ఒక్క దెబ్బకి అది కిల్ చేసేసింది. 3 hours ఏమీ లేదు. నిజం చెప్పాలంటే 650 ప్యాథోజన్స్, అంటే ప్యాథోజన్స్ అంటే మన శరీరం మీద అటాక్ చేసే రోగ క్రిములు అనుకోండి. 650 రకాలని ఎట్ ఏ టైము మ్యాక్సిమం 6 minutes టైంలో ఒక్కటి కూడా ఉంచకుండా చంపేయగలటం అది ఎక్స్పెక్ట్. ఇది ఒక్క నిమిషం మీకు తాగి చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పోసుకుంటున్నాను. ఇది నిజానికి ఇక్కడ నేను అంటే మీకు టైం గ్యాప్ చూపించలేదు కానీ అంగిట్లో వేసుకున్న తర్వాత నేను దాన్ని 2 నిమిషాలు అట్టు పెట్టాను ఏం కదలకుండా. వీలైతే అంగిట్లోనే అలా ఉంచేసి వదిలేదు, కామ్గా మెదలకుండా ఊరుకున్నాను అంగిట్లో వదిలేసిన తర్వాత. ఆ తర్వాత పుక్కులించేసి కాసేపు, అంతే మరీ ఎక్కువసేపు వస్తలేదు, పుక్కులించేసి మింగేశాను. ఇది అంగిట్లో ఉండటం వలన కింద డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. నేను ఆ 2 నిమిషాలు ఉంచిన ప్రాసెస్లో బ్లడ్ స్ట్రీమ్లో సిల్వర్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్యాథోజన్స్ మొత్తాన్ని బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ యాంటీవైరస్ కానీ కలిగిస్తేనే కాకుండా ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని అద్భుతంగా పెరిగేలా ఉపయోగపడుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా కానీ లేదా ప్లేగు లాంటివి వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి. యాక్సిడెంటల్గా ఇది ఎలా బయటపడిందంటే దీని ఒరిజినల్ హిస్టరీ ఏంటి, ఒకప్పుడు ప్లేగు వ్యాధి ప్రపంచానికి కబళించింది 100 సంవత్సరాల క్రితం. అప్పట్లో ప్రజలందరూ చచ్చిపోయారు, రాయల్ ఫ్యామిలీల వాళ్ళు మాత్రం బతికారు. ఏంటి బతికిన వాళ్ళు, వాళ్ళకేమీ ప్లేగ్ వాళ్ళని ఏం చేయలేకపోయింది. వాళ్ళ ఇంట్లో పనాళ్ళు కూడా చనిపోయారు, కానీ వాళ్ళు బతుకున్నారు. వాళ్ళు మనుషులే కదా, ఎందుకు బతుకున్నారని చూస్తే రహస్యం వాళ్ళు తిన్నది సిల్వర్ ప్లేట్లో తిన్నారు. వాళ్ళు వండిన వంటకు సంబంధించి అన్ని స్పూన్ల దగ్గర నుంచి ప్రతిదీ సిల్వర్ వాడారు. అక్కడి నుంచి ఆ పరిశోధన బిగిన్ అయింది. ప్లేగుని సమర్థవంతంగా ఎదుర్కొని బయటకు వచ్చింది కాబట్టి మీరు వాళ్ళు అప్పటి నుంచి సిల్వర్ని, అంటే నిజానికి ఏం జరుగుతుందంటే ఈ సిల్వరు అందులో కొన్ని యాసిడ్స్ లాంటివి పొలవబెట్టినప్పుడు ఆ వెండి పార్టికల్స్ దాంట్లో కలుస్తాయి. అంటే మన కంటికి కనిపించేంత పార్టికల్స్ కలుస్తాయి దాంట్లో. ఆ పార్టికల్స్ కలిసినప్పుడు ఆ కణం ఎక్కడికెళ్తే అక్కడ రోగాన్ని విపరీతంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది. అందులో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందంటే అక్కడ ఉండే ప్యాథోజన్స్ని సఫకేట్ చేసి చంపేస్తుంది. వివరంగా చెప్పాలంటే ఇది టెక్నికల్గా ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మన సెల్ ఉంటుంది, సెల్లో ఉండే pH బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 7.3 ఉంటుంది. అలానే సెల్ బయట, అదే సెల్కి బయట సరౌండింగ్ ప్లేస్లో 4 ఉండాలి, మెయింటైన్ చేయాలి.
అదే pH కనుక కరెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మీరు అంటే రెండు చోట్ల సెల్ బయట సెల్ లోపల ఉండే pH 7.3 to 4 సరిగ్గా ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లోకి ప్యాథోజన్లు అటాక్ చేసి సర్వైవ్ కాలేవు. ప్యాథోజన్లు సర్వైవ్ కాక దాన్ని సొఫకేట్ చేసి అంటే దానికి ఈ సిల్వర్ పార్టికల్స్ దాంట్లోకి వెళ్ళటం ద్వారా ప్లస్ అక్కడ ఉండే ఆల్కలైన్టీని సెట్ చేయటం రెండు చేస్తాయి. ఒక వే ఏంటంటే ఆల్రెడీ 7.3 పడిపోయిన ఆల్కలైన్టీని పెంచగలుగుతాయి. అలానే సెల్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే దాన్ని 4కి నిలబెట్టినప్పుడు అలా సొఫకేట్ అవుతాయి. రెండు ఈ సిల్వర్ పార్టికల్ తీసినాక అది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే వెంటనే మార్చి చంపేస్తుంది. మామూలుగా యాంటీబయాటిక్స్ చేసే పని ఏంటంటే అది బ్యాక్టీరియాని ఆ ప్యాథోజన్స్ని ఆ మైక్రోబమ్స్ని ఏం చేస్తాయంటే పాయిజనింగ్ లాగా చేస్తాయి. కానీ ఇది పాయిజనింగ్ చేయటం కాలక్షేపం చేయడం చేయదు, ఏ సవతల పారేస్తుంది అంతే. సో సిల్వర్ ఎదుర్కోలేని ఏ జబ్బు లేదు. ఇది ఎలా అయినా తీసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పిల్లల కంట్లో వీటిని దగ్గర నుంచి క్యాన్సర్ పేషెంట్ల దాకా అద్భుతంగా పనికొస్తుంది. క్యాన్సర్ని ఎదుర్కొంటాం కూడా పనికొచ్చేదని అనేక పరిశోధనలో తెలిసింది ఇది. సో క్యాన్సర్ ఒకటే కాకుండా అనేక డిసీజెస్కి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ సందర్భంలో సిల్వర్ వెళ్ళి అక్కడ అద్భుతంగా పనిచేసిన ఇది ఉంది. అట్లానే పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు ఇది. ఇది మనకి 1900s ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు తొక్కేశారు. ఇప్పటికీ మీరు గమనించండి, నా వరకు నేను చిన్నతనం దగ్గర నుంచి మీ టీవీ చూస్తున్న వాళ్ళు చిన్నాళ్ళు చూస్తే కనుక మన పెద్దవాళ్ళని అడగండి. మా చిన్నతనంలో ప్రతి ఇంట్లో వెండి పళ్ళాలు ఉండి, ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నాళ్ళు కూడా వెండి పళ్ళెం ఉండి దాంట్లో మధ్య బంగారు పువ్వు ఉండేది. ఏంటిది? సైన్స్. పెద్దాళ్ళు మనకు తెలియకుండా అంటే మనకు తెలియని సైన్స్ వాళ్ళకి ఆ ప్రకృతిలో అలా వచ్చిన సైన్స్ని తరతరాల నుంచి సైన్స్ని అలా తీసుకొచ్చారు. సో సిల్వర్ అంత మేలు చేసిందని తెలుసు కాబట్టి నేను వెండి కంచంలోనే మా అమ్మమ్మ నాకు వెండి కంచంలో పెట్టేది. నాకు అర్థమయ్యేది కదా ఇదేంటి స్టీల్ పళ్ళేడు మళ్ళీ జాగ్రత్తగా దాచి మళ్ళీ భద్రంగా దాచేసేది ఎవడైనా ఎత్తుపోతాడు అని. నాకు అర్థమయ్యేది కదా ఈ పళ్ళేలో బయట ఉంచేదని అది పట్టుకెళ్ళిపోతున్నాం ఏంటి అనేవాడిని చిన్నప్పుడు తెలియక. సో కాదు అందులో మంచిది అనేది, ఆ మంచి ఉంటే ఆవిడ తెలియదు ఇది మంచి. వేడన్నం కానీ ఇతర పదార్థాలు దాంట్లో తీసుకున్నప్పుడు లేదా ఏదైనా యాసిడ్ మిక్స్ అయినప్పుడు ఇది అవుతుంది. అట్లానే దీన్ని చైనాలో మనకి ఒక ర్యాబిస్ వ్యాధికి గురైనప్పుడు ఉన్నప్పుడు కానీ లేదా ఒక జబ్బు పడిన కుక్క మనకు కరిచిన వెంటనే దాని మీద సిల్వర్ ప్లేట్తో రబ్ చేస్తారు బాగా దాని మీద. అంటే వూండ్ హీలింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని. సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అలాగే ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది క్లీనింగ్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే వన్స్ ఆ సిల్వర్ పార్టికల్స్ అయానిక్ సిల్వర్ కనుక ఎక్కడుంటే ఆ పార్టికల్స్ ఆ ప్లేస్లో ఉండే బ్యాక్టీరియా ఫంగల్ చంపుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి టాయిలెట్ సిస్టంలో. ఇప్పుడు జపాన్ అయితే చాలా ముందడుగేసి దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. జపాన్లో అయితే టాయిలెట్ సీట్స్ సిల్వర్ పార్టికల్స్ ఉండేట్టు చేస్తున్నారు సో దట్ అక్కడ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా. అలానే మనకి రిఫ్రిజిరేటర్లో బ్యాక్టీరియా బాగా చేరుతుంది, మీకు తెలుసు కదా, బ్యాక్ ఉన్నప్పుడు అది చేరినప్పుడు అది చేరకుండా అక్కడ అయాన్ పార్టికల్స్ వాడుతున్నారు. చివరికి మన టయోటా కంపెనీ, జపాన్ టయోటా కంపెనీ కారు స్టీరింగ్లు కూడా వాళ్ళు దాంట్లో సిల్వర్ పార్టికల్స్ వాడి తయారు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. అట్లనే ఇంకా వేలు ముద్రలు మనం పబ్లిక్లో వేసే ప్లేసుల్లో డోర్ హ్యాండిల్స్లో సిల్వర్ పార్టికల్స్ వాడుతున్నారు. అలాగే విమానాల్లో టాయిలెట్లు ఫ్లష్ చేసే ఆ పైపింగ్ వ్యవస్థ దగ్గర కూడా వాడుతున్నారు. సో ఇది న్యాచురల్, సేఫెస్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. ఒక సైడ్ ఎఫెక్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే అర్గేరియా అనే ఒక సైడ్ ఎఫెక్ట్ చెప్తారు. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే 1900 సంవత్సరాల్లో అంతకుముందు సిల్వర్ని బాగా చిన్నది చేసే ప్రాసెస్ లేదు. చిన్నది చేసే ప్రాసెస్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు మెకానికల్గా ఏదో దంచటం లేదా మిషన్లో క్రష్ చేయటం ఇలా చేసి చిన్న పార్టికల్ చేసి తీసుకునేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే కొన్ని చిన్న పార్టికల్స్ ఉన్నప్పటికీ కొన్ని పెద్ద పార్టికల్స్ వెళ్ళాయి. ఈ పెద్ద పార్టికల్స్ వెళ్ళినప్పుడు చర్మం అడుగుని చేరి ముఖ్యంగా గోళ్ళ దగ్గర, ముందు చేతి వేళ్ళ దగ్గర జరిగాయి. ఈ చేతి వేళ్ళ దగ్గర, కంటి దగ్గర కొన్ని చోట్ల ఈ పెద్ద పెద్ద పార్టికల్స్ ఒకసారి చేరినప్పుడు ఏం జరిగేదంటే చర్మం బ్లూ కలర్లోకి మారిపోయేది. బ్లూ గ్రే కలిసిన కలర్లో మారేది బ్లూ కలర్. అందుకే మీరు ఎవరికి వచ్చేది ఇది? సిల్వర్ని విపరీతంగా వాడేవాళ్ళలో ఇది వచ్చేది ఈ బ్లూ. అందుకే మీరు గమనించారు రాయల్ ఫ్యామిలీ ఈజ్ బ్లూ బ్లడ్ అంటారు. ప్రపంచం మీరు విన్నారా? రాయల్ ఫ్యామిలీని బ్లూ బ్లడ్ అని ఎందుకంటారు? మీకు ఆ చేతి వేళ్ళలో అక్కడ వాళ్ళ చేతులు బ్లూ అయిపోతాయి లిటరల్గా. మనం బ్లూ కలర్ ఉంటుంది కదా, అది పెద్ద హాని చేసేదేం కాదు. ఇది పాత తరంలో సిల్వరు ప్రాసెస్ చేసే దీంట్లో ఉంది. ఇవాళ చేసే టెక్నాలజీలో చెప్పే కదా, రెడ్ బ్లడ్ సెల్స్ 8 మైక్రాన్స్ ఉంటే ఇది 0.01 ఉండే సైజులో ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. అయితే దీన్ని తయారు చేసేటప్పుడు ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు, రెగ్యులర్గా కుదరదు. నేను చెప్పాను కదా, వెండిని 99.99 ఒరిజినల్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ది సిల్వర్ ఇన్ ది వరల్డ్ ఆ క్వాలిటీని తీసుకుంటారు. దాని ప్రిజర్వేషన్ కూడా చాలా ఏమాత్రం గాలి వెలుతురు ఇతర వీటికి కెమికల్తో మిక్స్ కాకుండా చూస్తారు.
దానికోసం భూమిలో సెలెక్ట్ చేస్తున్న భూమిలో బురదలో పాతేసి ఆ కడ్డీల్ని మన అవసరమైనప్పుడు తీసేస్తారు. వీటిని ఎండలో ఎక్స్పోజ్ చేయకూడదు. అందుకే మనం ఇచ్చేటప్పుడు కూడా ఈ బాటిల్ కూడా స్పెషల్ బాటిల్ లాగా వాడతారు దీన్ని. టేస్ట్ కూడా బాగుంటుంది, ఒక రకమైన తీపిలాగా బూడిద కలిసిన తీపిలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ప్యూరెస్ట్ డిస్టిల్ వాటర్ మాత్రమే వాడతారు. చెప్పాను కదా ఎంత ప్యూర్ వాడతారు అనేది. ఇది రోజుకు 2 సార్లు 2 మూతలుగా తీసుకుని అట్టిపెట్టి చేసుకుంటే ఎటువంటి రోగాలని, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా పోతాయి. సో అలాగే జలుబు చేసినప్పుడు కొంచెం ముక్కులో స్ప్రే చేసినా, దగ్గు వచ్చినప్పుడు గొంతులో గార్గిలింగ్ లాంటివి చేసినా, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ వూండ్స్ మీద కూడా దాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని సిల్వర్ని వూండ్స్ ఏదైనా కుక్క గరిచినా లేదన్నా గాయమైనప్పుడు కూడా, అట్లనే ఇతర ఫామ్ ఇంట్రావెనస్ ఇంజక్షన్లు కూడా ఇచ్చే సిస్టమ్ ఉంది. ఇది ఏ రకంగానూ హాని చేయదు. ఆ రోజు పుట్టిన పిల్లల దగ్గర నుంచి క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీలు పోయిన వాళ్ళతో సహా ఎవరైనా వాడచ్చు. సో నా డైట్లో రిజల్ట్ రావడానికి కారణం కూడా నేను మొదటి నుంచి మెటల్ ప్రాధాన్యతలో కొలాయిడల్ సిల్వర్ ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను దీన్ని నా డైట్ ప్రోటోకాల్, విఆర్కే డైట్ ప్రోటోకాల్ అంటే డైట్ ఒకటే కాదు, విఆర్కే డైట్ బేసిక్ డైట్ అనేది డయాబెటీస్, ఒబేసిటీ, ఈ బీపీ, థైరాయిడ్ లాంటి పిల్ల జబ్బులు, ఈ జీవనశైలి వ్యాధులకి వాటికి అది చాలు. వాటికి ఇలాంటి ప్రోటోకాల్ అవసరం లేదు. ఇది వచ్చేటప్పుడు క్రానిక్ డిసీజెస్, రామకృష్ణ హెల్త్లో నా ద్వారా డీల్ చేసేదంతా క్రానిక్ పేషెంట్స్, అంటే క్యాన్సర్స్ కానీ, కిడ్నీలు డయాలసిస్కి వచ్చిన పేషెంట్స్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజులు ఉన్నాడు కానీ, డయాబెటీస్ టైప్ 1 కానీ, అన్ని క్రానిక్ డిసీజెస్, సిరోసిస్లు ఇలాంటి డీల్ చేసే సందర్భంలో ఇన్ఫర్మేషన్ భయంకరంగా ఉంటాం, గ్యాంగ్రీన్ కేసెస్, వీటన్నిటిలో కూడా ఇది అద్భుతంగా ఫలితాలు. ఇవాళ నేను సిపెప్టైడ్లు మీరు చూస్తూ ఉంటారు మిరకల్స్. మామూలుగా పెద్ద వయసు వాళ్ళకి తగ్గాలంటే 6 నుంచి 8 నెలలు పడద్దని చెప్తాను. నెలకే సిపెప్టైడ్లు 0.5 నుంచి 2.6కి వెళ్తాం. అట్లానే సోరియాసిస్ లాంటివన్నీ 15 ఏళ్ళు 20 ఏళ్ళలోనే మిరకలుగా తగ్గిపోవటం. అలానే ప్రతి గ్యాంగ్రీన్ కేసులు, ఇన్ఫెక్షన్స్ నుంచి కోలుకుంటాం. అలానే అన్ని రకాల జబ్బులు కూడా మరి ఈ రకంగా క్యాన్సర్లో కూడా మంచి విజయాలు, మంచి ఫలితాలను మనం చూస్తున్నామంటే మిగతా అన్నింటితో పాటు దీని పాత్ర కూడా ఉంది. ఇప్పుడైనా సరే చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అట్లాంటిది పెద్ద పావును ఇంకెంత పెద్ద కర్రతో కొట్టాలి? ఒక డైటు, బేసిక్ డైట్ కొనసాగిస్తానే నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ ఇన్నాళ్ళు నా రీసెర్చ్లో నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో 2 ఇయర్స్ డిప్లొమా చేశాను. నాకు ఆసక్తి కారణంగా కరోనా టైం అంతా నేను దీన్ని రీసెర్చ్కి ఉపయోగించుకున్నాను. తర్వాత నేను దాదాపు 85 ఫార్మాస్ నేను చేయగలిగాను. నా దాంట్లో ఎందుకు తగ్గుతున్నాయి? నేను ఎప్పుడైతే సెల్కి దీని ద్వారా నేను అద్భుతమైనగా నేను చేసుకెళ్తున్నాను, రోగాలు దీంట్లో అందుకు తగ్గుతున్నాయి. ఇది నానోసిల్ అనేది నా డైట్ ఇవాళ క్యాన్సర్ల దగ్గర నుంచి వీటన్నిటిలో ఇన్ని అద్భుతమైన విజయాలు ఫాస్టెస్ట్గా. ఒకప్పుడు నాకు ఇదే డయాబెటీస్కి నేను 3 నెలల 20 రోజులు చెప్పేవాడిని, 3 నెలలకో 4 నెలలకో హెచ్బిఎన్స్ 14 ఉండేది 5కి వచ్చేది. ఇప్పుడు నెలకే 2 నెలలకే 14, 15, 5 కారుకు వచ్చేస్తుంది. అంటే ఫాస్టెస్ట్గా రిజల్ట్ రావడంలో ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అంటే బేసిక్ డైట్కి ఆల్ దీస్ ఆర్ సప్లిమెంట్స్. సో ఈ యాడాన్స్లో భాగంగా నాకు అద్భుతమైన ఫలితాలు ఇవాళ నేను ప్రపంచం విస్తుపోయి అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతున్నాను. దీని పాత్ర కూడా వెలకట్లేదు. నానోసిల్, దీని స్టోరేజ్ కూడా మీరు ఎలా పడితే అలా చేయకూడదు. ఇది ఎండకి ఎక్స్పోజ్ అయితే 1 గంట సేపు ఎండలో ఉందంటే పనికిరాదు. దీన్ని చీకటకుండే ప్లేస్లో ఉంచండి. మీరు ఎవరు తీసుకెళ్ళినా, అంటే మా డైట్లో భాగంగా ఇస్తున్నాం మేము, డైట్ ప్రోటోకాల్లో భాగంగా దీన్ని రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు నేను కూడా డైలీ, అంటే మేము ఏ డైట్లో లేకపోయినా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకుంటాం. అందుకే చాలా హెల్తీగా ఉండగలుగుతున్నాం. సో ఎవరైనా సరే తీసుకోవచ్చు. కూల్ చీకటి ప్లేస్లో ఉంచాలి. రెండోది ఏంటంటే వీటిని ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉండే ప్లేసెస్కి దూరంగా ఉంచాలి. అంటే మనం రిఫ్రిజిరేటర్లు కానీ, లేదా టీవీలు కానీ, ఇతర వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్లు ఆ ఉండే రూమ్లో కాకుండా వేరే రూమ్లో ఉంచండి. దీన్ని మీరు తీసుకెళ్ళగానే మిగిలినని మీరు ఎక్కడ ఉంచినా కానీ దీన్ని ఆ ఫ్రిడ్జ్లు అటన్నిటికీ చెప్పిన ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఒక డబ్బాలో చీకట్లో పెట్టి ఉంచండి. వేరే డబ్బాలో ఇది పెట్టేసి ఉంచి మీరు తీసుకున్నప్పుడు వాడుకోండి. ఇది లైఫ్ లాంగ్ వాడుకోగలిగింది, చాలా అద్భుతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.